అన్నా ఇది మీరు ఫిలిం ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చారు, అంటే ఫోక్ ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చారు, ఏ టైంలో వచ్చారు? ఫోక్ 2019 ఎండింగ్ లో, కరోనా బిఫోర్ వచ్చి సాంగ్ స్టార్ట్ చేసిన. ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? నేను ఓన్ గా వచ్చా. ఓన్ గా నాకు వచ్చిన తర్వాత కెమెరామెన్ శివ హెల్ప్ లా డిఓపి, ఓకే. ఇక తనతో ఇండస్ట్రీ అంతా పరిచయం అయిపోయింది. బ్యాక్ బోన్ అంటే శివ హెల్ప్ లా. అంటే ఏమవుదామని వచ్చారు, అంటే లిరిక్స్ అవుదామనా, డైరెక్టర్ అవుదామనా, ఎట్లా? ఫస్ట్ లిరికిస్ట్, తర్వాత యాక్టింగ్. అంటే మనకు అంత పెద్ద యాక్టింగ్ రాదు కానీ ఏదో చేస్తున్నాం అంతే, మన సాంగ్స్ లో మనం కనిపించాలి. చూసాను 2 సాంగ్స్ ఏమో చాలా చేసా, 6-7 సాంగ్స్ యాక్టర్. లిరిక్స్ అయితే ఒక 10-15 సాంగ్స్ రాసేస్తారు. మీరు లిరిక్స్ ప్లస్ సాంగ్స్ కూడా పాడతారు. ఒక్కసారి మా కోసం గుంతం వ్యాపకల్లా ఒక పాట పాడండి. అది గుంతం వ్యాపల్లా లాస్ట్ లైన్, బండి మీద నువ్వు రంగ సాయిలన్నా, పానమంతా గాయ గాయ సాయిలన్నా, ఆ లైన్ రాసింది నేనే. కొంచెం పాడండి అన్న, బాగా అది పాడతారు. అంతే ఉంటది. కొంచెం మీరు సాంగ్స్ కూడా రాస్తారు, పాడతారు కాబట్టి ఇంకొంచెం పాడతారేమో అని. ఇంకోటి నాకు ఇష్టమైన సాంగ్ అంటే పూజ నాగేశ్వర చేసిన ఏలో ఏలో అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ బాగుంటది. అది నీలా నీలాల నింగి నిండు మబ్బుల్లో వాడు, కురిసే ఆ వర్షంలో నా చినుకైతాడు, కుమ్మా కుమ్మాల చాటు కోయిలకు తల్లావాడు, పారేసిల ఏరల్లే నా నవ్వుని చూపాడు, పున్నమి పూసే పువ్వుల్లో ఆ వెన్నెల చూపే దారుల్లో, చక్కని వాడే చిక్కేనమ్మా నాకే జతగా ఈనాడు, ఏలో 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 ఎన్నెల్లో యాలో, ఏలో 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 ఎన్నెల్లో. ఆ పాట అది బాగుంటది కానీ సాంగ్ పోలేదు, అది కొంచెం బాధ ఉంది. చూద్దాం నెక్స్ట్. బాగా పాడారన్న పాట. డిఫికల్ట్ సిచ్యువేషన్ ఎప్పుడు ఏర్పడింది, ఏ సాంగ్ ఏర్పడింది? అంటే ఇందాక మీరు చెప్పారు కదా, పలానా యాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు ఇంత ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేసేది అని చెప్పి చెప్పారు కదా, అట్లాంటిది మీకు ఏ సాంగ్ ఏర్పడింది? మీరు రెమ్యునరేషన్ ఒక 5,000 తీసుకుంటే నేను ఇస్తా, కానీ 10 డిమాండ్ చేయడం 15 డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు. ప్రొడ్యూసర్ ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాడు ఆయన? పోనీ అంటే ఎవరు కూడా ఇలా అట్లా ఇచ్చేస్తారా? పోనీ మీరు ఫస్ట్ అయితే ఫ్రీగా చేస్తాను, మీరు సాంగ్ హిట్ అయినాకనే నాకు ఇవ్వండి అని చెప్పేసి ఇట్లా ఎవరన్నా అట్లా ఎవరన్నారు? అట్లా వాళ్ళ వర్క్ అయిపోయిందంటే వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. హిట్ అయిన తర్వాత ఫ్లాప్ అయినా వాళ్ళు పట్టించుకోరు. చాలా మంది ఏమంటారంటే ఫోక్ ఇండస్ట్రీ మీద బయటికి వెళ్ళిపోతారు, చూడు చెట్ల పొంటి గుట్టల పొంటి తీస్తారు, సో అక్కడ ఏమేమి జరుగుతుందో తెలియదు అని చెప్పేసి చాలా మంది కూడా బయట మాట్లాడుతుంటారు కదా. సో అలా మాట్లాడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? డిఫికల్ట్ సిచ్యువేషన్ అంటే డిఫికల్ట్ ఏమి ఉండదు కానీ కొంచెం ఇందులో నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు అన్న ఫోక్ లో. అంటే మన అన్నం పెట్టిన వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. వాటన్నిటిని ఏ విధంగా ఫేస్ చేసారు మీరు? ఫేస్ మన రియాక్షన్ స్పాట్ ఉంటుంది అన్న. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు డైరెక్టర్, లిరిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ మన ముందు ఉన్నారు, రాజు వర్మ గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అన్న, మీరు? సూపర్ అన్న. అన్న మీ ఏ ఊరన్నా, ఎక్కడ అసలు? అది మంచిర్యాల అన్న. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ మంచిర్యాల. ఇప్పుడు మంచిర్యాల డిస్ట్రిక్ట్ అయింది, మంచిర్యాల లోకల్. అన్న ఇది మీరు ఫిలిం ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చారు, అంటే ఫోక్ ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చారు, ఏ టైంలో వచ్చారు? ఫోక్ 2019 ఎండింగ్ లో, కరోనా బిఫోర్ వచ్చి సాంగ్ స్టార్ట్ చేసిన. ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? నేను ఓన్ గా వచ్చా. ఓన్ గా నాకు వచ్చిన తర్వాత కెమెరామెన్ శివ హెల్ప్ లా డిఓపి, ఇక తనతో ఇండస్ట్రీ అంతా పరిచయం అయిపోయింది. బ్యాక్ బోన్ అంటే శివ హెల్ప్ లా. సపోర్ట్ ఎలా ఉండే ఫస్ట్ లో? కొత్త సూపర్. శివ హెల్ప్ లా కలిసిన తర్వాత ఆల్మోస్ట్ ఇక అందరూ హరీష్ హెల్ప్ లా గానీ, జనతా బాబులో టోనీ అందరూ మనకు కామన్ గా ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంకా అప్పుడల్లా నడిచిపోయింది. అంటే ఏమవుదామని వచ్చారు, అంటే లిరిక్స్ అవుదామనా, డైరెక్టర్ అవుదామనా, ఎట్లా? ఫస్ట్ లిరికిస్ట్, తర్వాత యాక్టింగ్. అంటే మనకు అంత పెద్ద యాక్టింగ్ రాదు కానీ ఏదో చేస్తున్నాం అంతే, మన సాంగ్స్ లో మనం కనిపించాలి. చూసాను 2 సాంగ్స్ ఏమో చాలా చేసా, 6-7 సాంగ్స్ యాక్టర్. లిరిక్స్ అయితే ఒక 10-15 సాంగ్స్ రాసాయి. ఫస్ట్ మీరు లిరిక్స్ సాంగ్ రాసింది ఏం సాంగ్? ఏమన్నా ఓ పిల్ల నా బంగారు పిల్ల అని రౌడీ మేనతో చేసా సాంగ్.
కెమెరామెన్ శివ వెల్పుల. అంటే ఓన్లీ రాయడం వరకనే మన పాటలు కూడా అప్పుడప్పుడు ఏమైనా పాడతారా ఇట్లా? అప్పుడప్పుడు 1-2 వాడా ఆ. సందర్భం బట్టి. ఓకే. ఏమైనా వాడారా రీసెంట్ మధ్యకాలంలో? రీసెంట్ అంటే వాడలేదు, లాస్ట్ చాలా డేస్ అవుతుంది. సరే ఎప్పుడైనా సరే ఇప్పుడు మీరు రాసిన పాటలలో కానీ లేకుంటే ఏదైనా పాట ఏదైనా పాడండి ఒకసారి. ఈ ఈ మధ్యలో అంటే ఇప్పుడు రీసెంట్ ఒక సాంగ్ నెక్స్ట్ రిలీజ్ అయిపోతుంది, ఒయిలాలో అని ఒక సాంగ్ రిలీజ్ అయిపోతుంది. ఆ సాంగ్ దానికంటే ముందే మన పాట పాడిరు అనేసి అన్నారు కదా ఇందాక. అంటే మేల్ version. ఆ. మేల్ వెర్షన్ లో అది ఒకసారి రావని ఒక సాంగ్ ఉంటుంది. ఓకే. ఆ సాంగ్ వాడా. అదే ఎన్నో సాంగ్ మీకు అది? ఆ సెకండ్ సెకండ్ సాంగ్. అంటే ఫస్ట్ సాంగ్ రాసిరు, దాని తర్వాత సెకండ్ సాంగ్ పాడిరు. పాడా. ఆ. ఎలా ఉంది అంటే రాసినప్పుడు మంచిగా అనిపించిందా పాడినప్పుడు మీకు? ఇక మనమే రాసినాడు మనం పాడితే ఆ ఫీలింగ్ వేరే ఉంటది, ఆ. మన ఓన్ లిరిక్స్ కాబట్టి అలా అనిపిస్తుంది. అలాగే మన జానులూరితోని గొంతం కళ్ళ ఏదో సాంగ్ ఉండదు కదా. గుంతం యాపల్లె ఆ. style అన్న. అది ఎవరు మీరేనా లేకుంటే వేరే? అది నేను ప్రొడక్షన్ చేసా, ఆ. మల్లమ్మ అని తనని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే. ఎవరు మీరే ఇంటర్వ్యూ చేశారు? నేను ఇంట్రడ్యూస్ అంటే ఫస్ట్ వేరే సాంగ్ వాడింది, అది రిలీజ్ కాలేదు. సో తను మళ్ళీ నా ఫ్రెండ్ త్రూలో ఆఫర్ కావాలని ఒక 3-4 months అడిగితే నేనే ఏమైనా సాంగ్ ఉంటే తీసుకురా రిలీజ్ చేస్తా అని చెప్పి ఆమెకు లైఫ్ రావాలనే జాన్ లిరితో సాంగ్ చేయడం జరిగింది. ఓ మంచిగా విలేజ్ నుంచి వచ్చింది కదా, అవునవును. లైఫ్ రావాలని చెప్పి అలా చేశారు. మళ్ళీ సెకండ్ డీజే వెర్షన్ కూడా హిట్ అయ్యేసరికి ఆమె కొంచెం ఫేమ్ వచ్చింది. జర మీరు లిరిస్ట్ ప్లస్ సాంగ్స్ కూడా పాడతారు కదా, ఒక్కసారి మా కోసం గుంతం వ్యాపకల్లా ఒక పాట పాడండి. అది కుంతమయాపల్ల లాస్ట్ లైన్, బండి మీద నువ్వు రంగ సాయిలన్నా పానమంతా గాయ గాయ సాయిలన్నా, ఆ లైన్ రాసింది నేనే. కొంచెం పాడండి అన్న, బాగా అది పాడతారు. అంతే ఉంటది. కొంచెం మీరు సాంగ్స్ కూడా రాస్తారు పాడతారు కాబట్టి ఇంకొంచెం పాడతారేమో అని. అది ఇంకోటి నాకు ఇష్టమైన సాంగ్ అంటే పూజ నాగేశ్వర చేసిన ఏలో ఏలో అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ బాగుంటది. అది నీలా నీలాల నింగి నిండు మబ్బుల్లో వాడు కురిసే ఆ వర్షంలో నా చినుకైతాడు, కొమ్మా కొమ్మాల చాటు కోయిల కూతల్లావాడు, పారేసిల ఏరల్లే నా నవ్వుని చూపాడు, పున్నమి పూసే పువ్వుల్లో ఆ వెన్నెల చూపే దారుల్లో చక్కని వాడే చిక్కేనమ్మా నాకే జతగా ఈనాడు, ఏలో 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 ఎన్నెల్లో యాలో ఏలో 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 ఎన్నెల్లో. ఆ పాట అది బాగుంటది కానీ సాంగ్ పోలేదు, అది కొంచెం బాధ ఉంది. చూద్దాం నెక్స్ట్ టైం. బాగా పాడిరన్న పాట. సాంగ్ బాగుంటది అన్న ఇప్పుడు కొంత ఈ మధ్య ఒకప్పుడు ఫోక్ సాంగ్స్ అనేవాళ్ళు, ఇప్పుడు వచ్చేసి సేకరణ సాంగ్స్ అని కూడా అంటున్నారు. అసలు దానికి దీనికి డిఫరెంట్ ఏంటి? సేకరణ అంటే విలేజ్ లో ఓల్డ్ పీపుల్స్ వాళ్ళు ఉంటారు కదా, ముసలి వాళ్ళు ఓల్డ్ వాళ్ళు, వాళ్ళ దగ్గర వాళ్ళు అప్పట్లో పురాణ లాస్ట్ అంటే చాలా పాతకాలం సాంగ్స్ ని తీసుకొని మాడిఫై చేసి ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ చేస్తున్నారు. మరి ఫోక్ అంటే ఏంటి? ఫోక్ జానవాళ్ళు మామూలుగా మనం రెగ్యులర్ గా పొలాలలో అక్కడికి వెళ్ళినప్పుడు పాడుకునే సాంగ్స్ అవి ఇవి ఐడియా ప్రకారం రాసుకొని రిలీజ్ చేసుకోవడం అంతే. అంటే దీనికి దానికి పెద్ద తేడా అన్నట్టు. ఫోక్ సేకరణ సాంగ్స్ అన్నా ఫోకే, అది జానపదాలు అంటే అంతే అంతే. మరి ఎందుకు అట్లా అంటే కొందరు సేకరణ అంటారు, కొందరు ఈ విధంగా. సేకరణ అంటే అది ఒక ఇక దాని మైలేజ్ కోసం చెప్తారు. ఫోక్ అన్నా అదే ఇదన్నా అదే. అంటే ఫోక్ అని ఎందుకు సపరేట్ పెట్టారంటే అవి తెలంగాణ యాస భాషలో ఉండేసరికి, అది తెలంగాణ లాంగ్వేజ్ లో వచ్చేసరికి మనకు తెలంగాణ ఫోక్ అని పడిపోయింది. అంటే కొంచెం వర్డ్స్ కూడా హార్డ్ గా ఉంటాయి కదా, తెలుగు వర్డ్స్ హార్డ్ గా ఉంటాయి సరికి అది ఫోక్ అనే కిందకి వెళ్ళిపోయింది. మూవీ సాంగ్స్ అవి లైట్ వర్డ్స్ తోనే ఎవరైనా వాడుకున్నారు. ఫోక్ అంటే కొంత ఈజీ కాదు, రాయడం కూడా చాలా కష్టం అది. అట్లా మీకు రైటింగ్ ఎవరైనా సపోర్ట్ చేశారా? ఎవరు సపోర్ట్ నేను తీసుకోను, మన ఎదుగుతూ ఓన్గానే ఎదగాలి లేకపోలే అని ఉంటాం అంతే. సో ఇంకా అంటే 2 సాంగ్స్ వరకే పాడడం కానీ ఆగిపోయారా, లేకుంటే ఇంకా మన ఫ్యూచర్ లో పాటలు పాడాలి అని చెప్పేసి మీరు? పాడే అంత మౌత్ మనది కాదు, సింగింగ్ అంత వాయిస్ ఏం లేదులే, కాదు అప్పుడప్పుడు ఒకటి వాడి కనిపించాలని అంతే. ఓకే, సాటిస్ఫై కోసం. అంటే స్క్రీన్ మీద ముందుకు రావడం కూడా అంతే? ఆ స్క్రీన్ మీద కూడా అంతే చెయ్యాలి. ఇక మనం కూడా మన రాసిన సాంగ్ మనం చేసుకోవాలని. అండ్ ఇక వేరే వాళ్ళని పెట్టాలంటే ఇప్పుడు వాళ్ళు పేమెంట్ అడిగే పేమెంట్స్ కి చేసే అంత కూడా లేదు. ఒక్కొక్కరు 19,000 20,000 అడుగుతారు. ఇప్పుడు వాళ్ళు చేసేది అక్కడ ఏమి ఉండదు. అండ్ 20,000 పేమెంట్ అంటే ఎక్కడికి వెళ్ళి ఇస్తాం? ఇప్పుడు ఒకరోజు కూలి పని వేసుకుంటే 800 వస్తలేదు. వీళ్ళకి అక్కడ సరే వీళ్ళ ఫేస్ చూస్తారు అనుకోండి, కానీ దానికి కూడా లిమిట్ ఉంటది. ఇప్పుడు చాలా అడ్డదిడ్డంగా పెంచేసి రేట్స్ 20,000-25,000 అంటే ప్రొడ్యూసర్ కి పైసలు రావట్లేదు. పర్ డే 25,000 అడుగుతారు. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ సపరేట్, ట్రాన్స్పోర్ట్, ఫుడ్ సపరేట్, రూమ్స్ సపరేట్. అంటే 30,000-35,000 పర్ డే ఎగిరిపోతాయి. 5,000 ఖర్చే ఉంటది వాళ్ళకి, 20,000-25,000 వాళ్ళకి పేమెంట్స్. కొంచెం అప్కమింగ్ ఇప్పుడు యాక్టర్స్ 5,000-6,000-7,000 చేస్తారు. 3-4 సాంగ్ చేయగానే మళ్ళీ వాళ్ళు కూడా అన్న 15 ఇస్తాను వస్తాం, 20 ఇస్తాను వస్తాం అనే పొజిషన్కి వచ్చారు.
అలా ఉంది ఇప్పుడు పరిస్థితి ఇండస్ట్రీలో. అసలు ఎలా ఉంటాయి నా ఫిలిం ఇండస్ట్రీ, మన ఫోక్ ఇండస్ట్రీ అంత డిమాండ్ అనేది ఎట్లా అసలు ఏర్పడుతుంది? డిమాండ్ సాంగ్స్ హిట్ అవుతున్నాయి, ఆ. ఏ సాంగ్ రిలీజ్ అయినా ఆల్మోస్ట్ హిట్ అవుతుంది, పబ్లిక్ లో కూడా వెళ్తుంది. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఏదైనా వచ్చినా కూడా ఆ సాంగ్స్ అసలు అంత ఉండదు, వెళ్ళిపోతూనే ఉంటాయి. అందులో క్రేజ్ కూడా పెరుగుతుంది. అవును. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు రెమ్యునరేషన్ పెంచడం, మళ్ళీ అందులో కొంతమంది ప్రొడ్యూసర్స్ తెలియని వాళ్ళు ఇండస్ట్రీకి వస్తారు. అవును. అసలు ఫోక్ ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళు ఫోక్ ఇండస్ట్రీకి వస్తారు. ఆ, వాళ్ళకి ఫోక్ లో ఎంత బడ్జెట్ పెట్టాలి, వీళ్ళకి ఎంత ఇవ్వాలని అవగాహన ఉండదు. ఆ, ఇప్పుడు ఒక సపోజ్ 5,000 తీసుకున్న హీరో ఉంటాడు, అవును. వీళ్ళు ఏం చేస్తారు, 10,000 ఇస్తామంటారు. ఓకే. ఈ చేసిన అతను నెక్స్ట్ టైం అంటారు, మొన్న వాళ్ళు 10,000 ఇచ్చారు మీరు కూడా అంతే చేయండి అని కాడికి వస్తుంది. అవును. వీళ్ళు ఏంది ఒక సాంగ్ చేసి వెళ్ళిపోతారు. కానీ Okay. ఇందులో ఫ్యాషన్ గా ఫస్ట్ నుండి చేసే వాళ్ళు మాత్రం వాళ్ళు అక్కడే ఉంటారు, కష్టమైన నష్టమైన ఏదైనా అక్కడే ఉంటారు. ఈ సో దాన్ని నమ్ముకున్నారు ఇక. నమ్ముకొని ఉండే వాళ్ళు దానికే ఉంటారు. అది అవును. కష్టంగా నష్టమైన లాస్ గానీ ఏదైనా కానీ. మళ్ళీ సాంగ్ తో ఇప్పుడు రైతులు ఎట్లా అనుకుంటారు, అవును. ఈక్వల్ టు మా ఫోక్ ఇండస్ట్రీలో కూడా కొంతమంది ఫ్యాషన్ తో ఉంటారు, వాళ్ళు అలానే ఉంటారు. ఆ, ఫెయిల్ అయినా ఏమైనా వాళ్ళు చేస్తూనే ఉంటారు. okay. వీళ్ళు వచ్చి ఒక 2 సాంగ్స్ చేసి బడ్జెట్ పెంచేసి వెళ్ళిపోతారు. అంటే మీకు ఇట్లాంటి అనుభవాలు చాలా ఎదురవుతారు. ఇప్పుడు స్టిల్ కూడా అందరు సఫర్ అవుతారు. దీని ఒక పెద్ద యుద్ధమే చేసే ఆలోచనలో నేను. అబ్బో. అంటే ఇప్పుడు సాంగ్ బడ్జెట్ 1 lakh అవుతుంది అనుకోండి, ఆ, రిటర్న్స్ రావట్లే కదా. రిటర్న్స్ 10,000 కూడా రావట్లేదు ఒక్కొక్క సాంగ్ కి, అవును. కొన్నిటికి రావట్లేదు. కొన్నిటికి రావట్లేదు. అవును. వీళ్ళు ప్రమోషన్స్ కూడా చాలా మంది చెయ్యరు, ఆ, హీరోలు కానీ హీరోయిన్స్ కానీ. కొందరు ఉన్నారు చేస్తారు, కొందరు Okay. ఇక అసలు వాళ్ళు చెయ్యరు, పట్టించుకోరు. ప్రొడ్యూసర్ కి విలువ ఉండదు, చాలా వరకు చాలా మంది విలువ ఇవ్వట్లే. ఆ, దీని గురించి కూడా మాట్లాడాలి. అంటే పబ్లిక్ కి అవగాహన తెలియాలి తెలియాలి. ఎన్ని ఆ. జరుగుతాయి మన ఈ అవును. సాంగ్ అని కాదు, దానిలో అందరి నష్టాలు కష్టాలు అట్లా ఉంటాయి. మీరు ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ కి ప్రొడ్యూసర్ చేసిరా? నేను 15 సాంగ్స్ చేసిన. 15 సాంగ్స్ ప్రొడ్యూస్ చేసిరా? 15 సాంగ్స్ ప్రొడ్యూసర్, లిరిక్స్ నాయో, నేనే ప్రొడ్యూస్ చేసుకున్నా అన్ని. సో మీకు ఇట్లాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ ఎప్పుడు ఏర్పడింది, ఏ సాంగ్ ఏర్పడింది? అంటే ఇందాక మీరు చెప్పారు కదా, పలానా యాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు ఇంత ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేశారు అని చెప్పి చెప్పారు కదా, అట్లాంటిది మీకు ఏ సాంగ్ ఏర్పడింది? 2-3 సాంగ్స్ జరిగినాయి. ఇక వాళ్ళు చేయకపోయినా మంచిది అని చెప్పి నేనే చేసుకోవడం స్టార్ట్ చేసిన. ఇక ఆ, మిమ్మల్ని రిక్వెస్ట్ మీరు చేయండి. ఇన్ కేస్ సాంగ్ బ్లాక్ బస్టర్ అయితే నేను ఇస్తా, ఇంకెక్కువనే ఇస్తా. కానీ మీరు సాంగ్ చేయకముందే మీరు రెమ్యునరేషన్ ఒక 5,000 తీసుకుంటే నేను ఇస్తా. ఉమ్, కానీ 10 డిమాండ్ చేయడం, 15 డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు. ప్రొడ్యూసర్ ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాడు, ఆయన వస్తారు, రిటర్న్స్ వస్తున్నాయి కదా, ఓకే. అవును, రిటర్న్స్ వస్తే అవును, ఇస్తారు కదా, అవును, రిటర్న్స్ లేవు. సరే మీకు ఇచ్చే పేమెంట్ ఇస్తున్నాంలే, అవును. అది సైడ్ కి. కానీ ఇంకెక్కువ డిమాండ్ చేయడం అవసరం లేదని నా ఉద్దేశం. పోనీ అంటే ఎవరు కూడా ఇలా అట్లా వచ్చేసారా? పోనీ మీరు ఫస్ట్ అయితే ఫ్రీగా చేస్తాను, మీరు సాంగ్ హిట్ అయినాకనే నాకు ఇవ్వండి అని చెప్పేసి ఇట్లా ఎవరైనా మాట్లాడిన అట్లా వాళ్ళు ఎవరు అన్నారు? అట్లా వాళ్ళ వర్క్ అయిపోయిందంటే వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. ఆ, హిట్ అయిన తర్వాత ఫ్లాప్ అయినా వాళ్ళు పట్టించుకోరు. ఆ, వాళ్ళు మళ్ళీ ఇంకో ప్రొడ్యూసర్ ఇంకో సాంగ్ చేసుకుంటారు, అబ్బో. అలా ఉంటది. అంటే మీరు ఈ సాంగ్ ఒక 1 lakh అవుతుంది అనేసి మీరు అనుకుంటారు ఫస్ట్, తర్వాత ఫీల్డ్లోకి వెళ్ళినాక దాటిన నెంబర్ ఏదైనా సాంగ్ ఉంది అట్లా? అంటే 1 lakh అనుకున్నది 2 lakhs, అంటే 1,50,000 అయింది. నా ప్రొడక్షన్ ఎట్లుంటది అంటే వేరే వాళ్ళది నేను కంపేర్ చేసుకొని వాళ్ళ ఎవరి లిమిట్ లో వాళ్ళు ఎట్లుంటే, నా దాంట్లో ఎట్లుంటది అంటే నేను అన్ని ఫుడ్ పొద్దున మార్నింగ్ ఏమంటే అది ఇస్తా. ఆ, నేను ఇదే తినాలి ఇదే అని వాళ్ళకు అట్లా ఉండదు. ఓకే. నేను వాళ్ళనే అడుగుతా, మీకు ఏం తింటారో తినండి. ఆ, లంచ్ కూడా నేను 1K పెడతా. ఆ, ఆ Time to షూట్ time. కానీ కాకపోని నాకు Okay. సంబంధం లేదు. ఆ, 1కి నా ప్రొడక్షన్ లో అన్నం తినాలి. ఓకే. నేను మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock 6 o'clock వాళ్ళని హీరోయిన్ కానీ ఎవరిని? లేపి ఇబ్బంది పెట్టాను. 7:30 8K లేపుతా. ఉమ్, 1 day షూట్ యాక్చువల్ అవును. అందరూ ఏంటంటే 6 o'clock స్టార్ట్ చేద్దామని వాళ్ళని లేపుతారు, కానీ 6 o'clock స్టార్ట్ చేయరు. అవును, ఆ 2-3 hours వేస్ట్ చేస్తారు. అవును, ఈ హీరోయిన్స్ కి ఇప్పుడు అంత పొద్దున్న లేసరికి వాళ్ళ ఫేస్ అంత గ్లో ఉండదు, ఓకే. నిద్ర లేదు కదా, నిద్ర ఉండదు, ఆ, యాక్టివ్నెస్ ఉండదు. మనం అదే 6-7కి లేపినాం, 7:38 లేపితే జస్ట్ హాఫ్ అన్ అవర్ రెడీ అయిపోతారు. లొకేషన్ 9 వరకు వెళ్తాం, ఆ, టైం వేస్ట్ కాదు. Okay. అండ్ వాళ్ళు యాక్టివ్ ఉంటారు, వర్క్ కూడా ఫాస్ట్ చేస్తారు. ఇంకోటి షూట్ ఏ టైం స్టార్ట్ అయినా టిఫిన్ చేశాక నేను తిన్న తర్వాతనే లొకేషన్ తీసుకెళ్తా. ఓకే. అక్కడికి వెళ్ళిందా మా లంచ్ కరెక్ట్ 1:30. దాని దాటితే నేను కెమెరామెన్ అందరిని పట్టుకొని వెళ్ళిపోతాయి. ఆ, మీరు షూట్ అయిపోయినా మంచిదే, ఫస్ట్ తిందాం బాని, నాకు రేపు పెట్టుకుంటా, కానీ ఈ రోజు Okay. తినాలి ఫస్ట్. ఈ టైం ఫస్ట్ ఫుడ్ అంటే కష్టపడ్డ వాళ్ళకి ఫుడ్ పెట్టాలని opinion మనది. అంటే ఇప్పుడు మీరు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అది సాంగ్ అయినా సరే ఏదైనా సరే 6:30 6 o'clock స్టార్ట్ అవుతుంది, కానీ మీరు 8:30 9 గంటలకు తీసుకెళ్తా అంటారు. మరి అప్పుడు మీకు బడ్జెట్ అనేది పెరుగుతుంది కదా? మరి బడ్జెట్ పెరిగేది ఏముండదు. అయితే ఏమైతే కొన్ని షూట్ల టైం కూడా తగ్గిపోతుంది కదా, టైం తగ్గిపోయినప్పుడు బడ్జెట్ పెరుగుతుంది కదా, అంటే ఒక రోజు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కదా. అయితే టైం తగ్గేది ఏముండదు. వీళ్ళు ఏం చేస్తారు, టైం వేస్ట్ చేస్తారు. ఆ, షూట్ లో అదర్ పీపుల్ రావడం, Hmm. ఎక్స్ట్రా మెంబర్స్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు వీళ్ళు వచ్చి కానీ కొంచెం ఫోటోలు దిగడం, సెల్ఫీస్ రీల్స్ చేద్దామని ఆ డిస్టర్బెన్స్ ని నా షూట్ లో పెట్టుకోను. ఆ, నా షూట్ నేను ప్రొడ్యూసర్ ఓన్లీ, నేను మాత్రమే వెళ్తా. ఆ, నేను ఒక్కనే వెళ్తా, నేను ఒక్కనే వర్క్ చూసుకుంటా. ఓకే. ఇక అదర్ పీపుల్స్ ని పెట్టి వీళ్ళు రీల్స్ ఫోటోస్ అంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడి ఆ, అడుగుతారు కదా, అడగకుండా అలా నేను చూసుకుంటా. ప్రొడక్షన్ లో ఇబ్బంది కాకుండా
హీరోయిన్ కూడా ఇబ్బంది కాకుండా ఆ హీరోయిన్ తో ఎవరైనా వస్తే వాళ్ళు, కెమెరామెన్ కెమెరా వస్తే నేను మాత్రమే ఉంటాం అక్కడ. ఓకే. ఈ ఎక్స్ట్రా పర్సన్స్ ఉంచా, కొరియోగ్రాఫర్ వాళ్ళు ఉంటే వాళ్ళు అంతే. అట్లా. ఇప్పుడు మీరు 15 సాంగ్స్ ప్రొడ్యూస్ చేశారు. ఎన్ని సాంగ్స్ రిలీజ్ అయినాయి మీరు రాసినాయి? ఇప్పటికి 9-10 సాంగ్స్ రిలీజ్ అయినాయి. 10 songs. ఈ 10 సాంగ్స్ వల్ల మంచి హైప్ ఇచ్చిన సాంగ్ అంటే మీకు బూస్టప్ ఇచ్చిన సాంగ్ ఏమంటే నాకు సాయిలన్న డీజే, గుంత వ్యాపార సాయిలన్న డీజే అది చాలా ఓపెన్ ఇచ్చింది. ఓపెన్ ఇచ్చింది. అది మళ్ళీ రైట్ టైం అంటే ఆ టైంలో యూట్యూబ్ చాలా స్లో ఉండే, అది మంచిగా వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ ఆగిపోయింది. కానీ ఓకే, నేను సాటిస్ఫైడ్. నేను అనుకున్న గోల్కి అయితే రీచ్ అయినా, నాకు హిట్ పడాలనుకున్నా పడ్డది. ఓకే. అలా దాన్ని మించే సాంగ్స్ ఎత్తున్నా కానీ అది పడ్డ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యేది లేదు. మీరు చాలా మందిని ఇంట్రడ్యూస్ చేసినారని చెప్పేసి మాట్లాడారు కదా, అంటే ఎవరెవరు ఇంట్రడ్యూస్ చేశారు ఒకసారి చెప్తారా నాకు? ఫస్ట్ ధరణి నాయుడు అనే ఒక అమ్మాయిని చేస్తా, తన ఆంధ్ర. తనకి తీసుకొచ్చి తనకి ఇప్పుడు చాలా 100 above సాంగ్స్ వేసింది. తనకు మంచి లైఫ్ వచ్చింది. ఇంకా అను అని వైజాగ్ లో ఒక అమ్మాయి ఉంటుంది, సృజన అని ఒక అమ్మాయి ఉంటది, ఇంకా చాలా ఉన్నదంతా పేర్లంతా మనం గుర్తుపెట్టుకోం. రీసెంట్ హరిణి అని తను చాలా మంచి అమ్మాయి, హరిణి రెడ్డి అని, తన కూడా వేరే ఛానల్ ఇంటర్వ్యూ చేసి తను కూడా ఇప్పుడు మంచి సాంగ్స్ చేస్తుంది. మనది ఇప్పుడు సాయిలన్న వెర్షన్ 2 లో తన హీరోయిన్. అవునా? హరిణి రెడ్డి. 2 కూడా వస్తుంది? అది 2 కూడా వస్తుంది. ఎవరు మరి దానికి రైటర్ ఎవరు? అది రైటర్ అదే సాంగ్, మళ్ళీ డాన్స్ వెర్షన్ సెకండ్ పార్ట్ అంటే డీజే చేంజ్ చేపించి చేపిస్తున్నాం. షూట్ అయిపోయింది, అది కూడా రిలీజ్ ఉంది. అంటే మీరు ఇంతమంది ఇంటర్వ్యూ చేసిన అని చెప్పేసి మాట్లాడారు కదా, ఒక్కొక్కరు 50 సాంగ్స్ 100 సాంగ్స్ వరకు చేశారు కదా. సో అందులో ఎవరైనా మీకు కృతజ్ఞత భావంతో సార్ నేను చేస్తా వచ్చి అన్న నేను చేస్తా అన్న ఫ్రీగా అయినా పర్లేదు చేస్తాను ఎందుకోసం అంటే మీరు నాకు సపోర్ట్ చేశారు కదా అని చెప్పేసి ఎవరైనా మీతో మాట్లాడారు ఆ విధంగా? అంటే ఒక్క హరిణి అనే అమ్మాయి తను ఓకే, తను చెప్తుంది, తను లాయల్ ఇప్పటికి కూడా ఆ కృతజ్ఞత ఉంటది. మిగతా వాళ్ళందరూ ఏమంటారు? తను చేద్దామంటే ఏదైనా ఉంటే చెప్పండి చేద్దాం. హార్డ్ వర్కర్, మంచి రెస్పెక్ట్ కూడా చాలా బాగా ఇస్తారు. రెస్పెక్ట్ అయితే చాలా మంచిది. ఆ విషయంలో ఆమె వేరేగా రెస్పెక్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రొడ్యూసర్ అనే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను. పూజ నాగేశ్వర్ తను కూడా ఫస్ట్ రోజు కలిసినప్పుడు ఎలా ఉందో స్టిల్ కూడా నిన్న రీసెంట్ గా కూడా కలిసాం, మంచిగా మాట్లాడతారు. అంటే వాల్యూ ఉంటది, అన్ని సాంగ్స్ చేసినా ప్రౌడ్ ఉండదు. ఓకే. తను అంటే కొందరికి ఎట్లా అంటే ఇప్పుడు 1-2 సాంగ్ రాగానే మంచి హిట్ వస్తాయి, నాకేం నేనే తోపు వస్తున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూస్ లో కూడా కొన్ని ఫేక్ ఇంటర్వ్యూస్ ఇస్తారు, ఇక అక్కడ అంత ఏం జరగవు. కానీ ఇక్కడికి వచ్చేదో సానుభూతి కోసం దానికోసం ఇస్తారు, అది కరెక్ట్ కాదు. ఏ ప్రొడ్యూసర్ ఎవరు జోలికి పోడు, ఫోక్ లో అంత సీన్ లేదు, ఎవరు అడగరు. అందరూ ఫ్యామిలీస్ ఉన్నోళ్ళే, అందరికి ఆడపిల్లలు ఉన్నారు, అందరికి అది ఉన్నది. కానీ బయట సొసైటీలో వీళ్ళు వాళ్ళని బ్యాడ్ చేయడానికి చెప్పడం మాత్రం తప్ప 1 or 2 మెంబర్స్ కామన్ గా ఉంటారు భయ. అంటే ఇప్పుడు సైకోలు ఎట్లుంటారు ప్రపంచంలో, యాజ్ యూజువల్ గా ఇండస్ట్రీలో కూడా 1-2 ఉంటారు. వాళ్ళందరూ బ్యాడ్ కాదు కదా. వాళ్ళు ఏమైనా వేసి మీరు కంప్లైంట్ ఇవ్వాలి, ఉన్న పెద్దలకి, ఇండస్ట్రీ పెద్దలకి చెప్పండి. చెప్పకుండా మీరు వచ్చి మీరు ఏదో జరిగితే చెప్పండి, అక్కడ జరుగుతుంది. అందరూ ఇప్పుడు ఐటీఎఫ్ అని ఐటీఎఫ్ అని పెట్టింది, అందులో చెప్పండి. మీకైనా ప్రోడక్ట్ పోయి స్టేషన్ లో మాట్లాడండి. 2 sides తప్పు ఉంటేనే మీరు సైలెంట్ ఉంటారు, కానీ తప్పు లేనప్పుడు ఎట్లా కంప్లైంట్ ఇస్తే బయటకు వస్తాయి కదా. దానికి ఎట్లా ఎందుకు ఇంకోరిని బ్లేమ్ చేయడం, ఇండస్ట్రీని బ్లేమ్ చేయడం కరెక్ట్ కదా. పబ్లిక్ లో ఏమైనా కమిట్మెంట్స్ ఉంటాయి, అది ఇది అంటే ఎవరేం అడగరు భయ్య. కమిట్మెంట్ అంటే నోట్ జోక్, అది వాళ్ళ బొమ్మల అడగడానికి. నిజంగా ఈ మాట మాత్రం చాలా వినిపిస్తుంది ఎక్కడైనా సరే, కమిట్మెంట్ 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 అని. అది అసలు నిజమే అంటారా? ఎట్లా? అది ఏమి ఉండదు అన్న, అది ఇక ఛాన్స్ కోసం వీళ్ళు ముందడుగు వేస్తే తప్ప ఎదుటోడు అడిగేంత ధైర్యం కూడా లేదు. ఇప్పుడున్న లాకి, ఇప్పుడున్న సిస్టమ్ కి అంత సీన్ లేదు, అడగరు కూడా. చిన్నగా ఏమైనా అడిగినా ఏ ప్రాబ్లం అవుతుందో, ఎన్ని కేసెస్ నిర్భయ లాంటి ఎన్ని కేసెస్ ఈటీ ఎన్ని ఉన్నాయో తెలుసు. అడే చిన్న ప్రాబ్లం అయినా ఇప్పుడు లోపలికి వెళ్తే 1-2 years అన్న విషయం వీళ్ళకి కూడా తెలుసు. సో అంత డేరేసి ఎవరు అడగారు, అంత ఫోక్లు అలాంటివి కూడా ఉండవు, నీట్ ఉంటది. ఎందుకు ఉండదు అంటే చాలా మంది ఏమంటారు అంటే ఫోక్ ఇండస్ట్రీ బయటికి వెళ్ళిపోతారు, చూడు చెట్ల పొంటి గుట్టల పొంటి తీస్తారు, సో అక్కడ ఏమేమి జరుగుతుందో తెలియదు అని చెప్పేసి చాలా మంది కూడా బయట మాట్లాడుతుంటారు కదా. సో అట్లా మాట్లాడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? చూడకుండా ఏమైనా మాట్లాడచ్చు, చూసాడు వచ్చి ఇప్పుడు కష్టం చూస్తే తెలుస్తుంది. ఏ హీరోయిన్ వచ్చినా వాళ్ళతో ఎవరొకరు, వాళ్ళ మమ్మీ గానీ ఫాదరు ఎవరొకరు వస్తారు, వాళ్ళకి సపరేట్ రూమే ఇస్తారు, సపరేట్ కారే ఉంటది. ఒక ఫుడ్ వరకు మాత్రం అందరం కలిసి తింటాం, మళ్ళీ తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళు ఇన్ కేసు ఉంటే ఉండొచ్చు, వెళ్తే వెళ్ళిపోవచ్చు. వాళ్ళ కార్లో వాళ్ళు చూడడం పేమెంట్ తీసుకొని వెళ్ళిపోతారు అంతే. అక్కడ ఉండడం చేయడం లాంటివి కలిసి అవన్నీ ఏమి ఉండవు. కొందరు మంచి ప్రొడ్యూసర్లు అయితే పోయేటప్పుడు భోజనం పెట్టిస్తారు, కొందరు వదిలేసి వెళ్ళిపోతారు. అంటే షూట్ నాది అయిపోయింది కదా, నాకు నా వర్క్ అయిపోయిందని చెప్పి వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళు వీళ్ళు వెళ్ళిపోతారు. కొంతమంది ఫుడ్ పెట్టించి అన్ని చూసుకొని పంపిస్తారు అంతే. కానీ ఇట్లాంటి అన్ని అంత సానుభూతి కోసం, పబ్లిక్ లో ఇమేజ్ తెచ్చుకోవడం కోసం, దీనికి తప్ప సెంటిమెంట్ తీసుకోవడానికి తప్ప ఏమి ఉండదు. ఎవరు అడగరు. అంటే కొన్ని బ్యాడ్ చేసి నేను గుడ్ అవ్వాలి, సానుభూతి కోసం భయ అంతే, సానుభూతి కోసం మాత్రం చేయడమే.
ఓకే. ఇప్పుడు ఇప్పుడు కాదు కదా, నాకు తెలిసి 25-30 ఇయర్స్ నుంచి ఫోక్ నడుస్తుంది. అప్పటి నుంచి లేని ఇప్పుడు ఎందుకు ఉంటుంది? అవును. అప్పటి నుంచి లేని ఇప్పుడు ఎందుకు ఉంటుంది? అది పెద్ద బడ్జెట్ కూడా కాదు, నీకు ఇచ్చే 2-3 అంటే అప్పుడు ఇచ్చేది ఎంత 1000 రూపాయలు, 1500, 2000 ఇచ్చేది. ఇప్పుడు క్వాలిటీ పెరిగింది, యూట్యూబ్ లో మనీ పెరిగింది కాబట్టి నీకు ఇప్పుడు ఎక్కువ పేమెంట్ ఇస్తారు. 25,000 30,000 వరకు వెళ్ళిపోతుంది. అట్లా మీరు ఇప్పుడు 15 సాంగ్స్ ఏమో చేసిన అనేసి అన్నారు కదా, హైయెస్ట్ రెవెన్యూ తీసుకున్న వాళ్ళు ఎవరు? హైయెస్ట్ రెవెన్యూ అనేది ఏం లేదు, అంటే సాంగ్ ని బట్టి ఇవ్వడం. పర్సన్ ని బట్టి ఇస్తారా, మీరు సాంగ్ ని బట్టి ఇస్తారా? సాంగ్ బట్టి. సాంగ్ అంటే 2 days సాంగ్ అయితే కొంచెం ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు కొంచెం అంటే వాళ్ళు కూడా కష్టపడే పైకి వచ్చారు కాబట్టి వాళ్ళు తీసుకుంటే ఓకే ఇవ్వచ్చు, కానీ అంతా ఏం డిమాండ్ వెళ్ళే నా లక్షలు అంతా ఓకే. హైయెస్ట్ అనేది ఏం లేదు, 10,000 లాస్ట్ అంతే. అంటే ఇప్పుడు మీరు ఇందాకనే ఇప్పుడు ఒక యాక్టర్ వచ్చేసి డాన్సర్ వచ్చేసి తను 20-25 వేల వరకు ఛార్జ్ చేస్తారని చెప్పేసి మాట్లాడగా, అట్లా మీరు 15 సాంగ్స్ చేసారు కదా, సో ఈ 15 మందిలా ఏ అమ్మాయికి ఎంత ఎక్కువ ఇచ్చారు అంటున్నా? అంటే ఏ సాంగ్ ఎక్కువ ఇచ్చిన జాన్ లిరి గారికి 15,000 ఇచ్చా, సాయిల్ అన్న సాంగ్ అప్పుడు అంతే. అంటే తనే కారు పెట్రోల్ అన్ని చేసుకుని తనే వచ్చింది, అకామిడేషన్ ఫుడ్ అంతా చూసుకున్నా. ఎన్ని డేస్ షూట్ చేసారు సాంగ్? వన్ డే చాలా ఫాస్ట్ చేస్తారు తను, అంటే 1-2 టేక్ లో అయిపోతుంది ఆమె. నెక్స్ట్ పూజ నాగేశ్వర్ పర్ డే 10K. అబ్బో. తను హార్డ్ వర్కర్, మళ్ళీ ఆమెకు ఇచ్చినా తప్పులేదు. ఆమె ప్రమోషన్ చేస్తుంది, మన సాంగ్ పోవాలని కోరుకుంటది. కానీ ఖచ్చితంగా ఇప్పటి కూడా వాళ్ళు స్టిల్ నిన్న కూడా అన్నారు మన సాంగ్ పోతే అయిపో రాజు అంటే, ఇంకోటి వేద్దాం పూజ నీతో చేస్తా, పోదాం పంపిద్దాం అని చెప్పిన. అట్లా నాదా లేషన్ అందరు మనకి ఇప్పటి లాగానే ఉంటారు, కొందరు తప్ప. జాను లిరి గారు ఎలా ఉంటారు సెట్లో వర్క్, ఆమె వర్క్ తప్ప ఇక వేరే ఆలోచన ఉండదు. వాటర్ రావడం వాళ్ళ వర్క్ అవ్వడం తప్ప ఆ ఫోన్ మాట్లాడడం అట్లాంటి ఏమి ఉండవు. ఇక వర్క్ వరకు ఆమె బాగా సిన్సియర్. ఇక డైరెక్టర్ ఏం చెప్తే కెమెరామెన్ అయితే అది వింటది, అయిపోయేదాకా ఉంటది, అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది. అంటే మామూలుగా కొందరు అంటుంటారు సెట్ లో చాలా మంచి పేరు ఉంది, ఫేమ్ ఉంది, నువ్వు నాకేంది చెప్పేది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు అన్నది వర్క్ వరకు డైరెక్టర్ వాళ్ళు చిన్ననా పెద్దనా చూడరు ఎవరైనా అన్న. ఈ బయట మాట్లాడే వాళ్ళు వదిలేయండి, వర్క్ వరకు మాత్రం అందరూ ఎంత పెద్ద యాక్టర్ అయినా కూడా అక్కడ సైలెంట్ చేసి వెళ్ళిపోతారు అంతే. పూజ నాగేశ్వర గారి గురించి కూడా అట్నే అంటారు కొందరు. ఏమంటారు ఆమెకు 50 సాంగ్స్ చేసినా కానీ అంత రాలే, కానీ ఒక ఓపిలగా వెంకటేశ్వర మంచి ఫేమ్ వచ్చింది, దాని ద్వారా ఆమె కొంచెం ఎట్లా చేశారంటే ఇట్లా చూస్తుంది, మళ్ళీ సెట్లకి వెళ్ళినాక కూడా నేను పెద్ద యాక్టర్ని, మంచి పేరుంది అని చెప్పేసి మాట్లాడుతుంది, దగ్గర కూడా రానియరు, అంటే మాట్లాడదామంటే కూడా అసలు టైం ఇవ్వరు అన్నట్టుగా మాట్లాడుతుంటారు. సరే అట్లా అన్నారు కదా, నార్మల్గా ఆ సాంగ్ హిట్ అయిన తర్వాత నార్మల్ యాక్టర్స్ తోని కానీ కొంచెం ఏజ్డ్ పర్సన్స్ తో కానీ అంటే సాంగ్ వరకు చేయడానికి ఎవరు ఇష్టపడరు, నేను ఫేమ్ అయినా అని. కానీ తను ఆఫ్టర్ ఒక 50 సాంగ్స్ చేసింది. యాక్టర్ ఎవరని సాంగ్ చూస్తుంది, సాంగ్ బాగుందా లేదా చూసి చేసింది. ఆ ప్రౌడ్నెస్ అవన్నీ ఉండదు. నైట్ 9-10 అయినా కూడా వాళ్ళు ఓపికతో చేసి వెళ్తుంది. అవంతా ఫేక్ న్యూస్. అది చాలా మంచి అమ్మాయి, రెస్పెక్ట్ విషయంలో మాత్రం నెంబర్ 1 పూజ. అసలు మీరు లిరిస్ట్ అవ్వాలనుకుంటున్నారా, యాక్టరా, లేకుంటే డైరెక్టరా, ప్రొడ్యూసరా? అసలు ఫస్ట్ లిరికిస్ట్. పాటకు ప్రాణం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పాట రావాలంటే లిరిక్స్, ఆ లిరిక్స్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ దాని ప్రాణం పోస్తాడు అంతే. లిరిక్స్ తర్వాత యాక్టింగ్ అంతే. లిరిక్స్ తర్వాత యాక్టింగ్ స్కిల్స్ ఇప్పుడు నేర్చుకుంటున్నా, ఇంకా అంత మన పర్ఫెక్ట్ యాక్టర్ అదే కాదు, ఓపెన్ గా చెప్పుకుంటాం. మనకు లేనిది మనం చెప్పుకొని నేను ఇది అని చెప్పుకోవడం మనకు రాదు. ఫస్ట్ లిరిక్స్ తోనే నేను వెళ్ళాలి అంతే. దాని తర్వాత డైరెక్షన్ ఉంది, కానీ నేను ఇప్పుడు ఎందులో ఏళ్ళు పెట్టాలి ఇప్పటిదాకా, కానీ చేస్తా. ఒక 2 సాంగ్స్ 3 సాంగ్స్ నేను ఓన్ గా చేసుకున్నా, కానీ పెద్ద సాంగ్స్ అంటే లవ్ పెళ్ళి తీసేది ఉంది. మూవీ కూడా ప్లాన్ చేస్తున్నా, కానీ ఒక 1-2 years టైం పడితే ఓన్ గా చేసుకుంటా. అది కూడా ప్రొడక్షన్ కూడా. అంటే ఓన్లీ సాంగ్ ఇలా ఫోక్ సాంగ్స్ కి సంబంధించిన సాంగ్స్ రాద్దాం అనుకుంటారా? మూవీ సాంగ్స్ కూడా రాయాలని ఆలోచన ఉందా? ఉన్నాయి, రాసి ఉన్నాయి. ఇంకొక 6 months లో స్టార్ట్ చేస్తా, ఆ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేద్దాం వస్తున్నా. అంటే ప్రైవేట్ గా సాంగ్స్ చేసి రిలీజ్ చేద్దామన్న ప్లాన్ ఉంది. అంటే మూవీలోకి వెళ్ళి వాళ్ళకు సాంగ్స్ రాసివ్వడం అంటే ఉండదు. అంటే వాళ్ళు మనకు ఛాన్స్లు ఇయ్యలే, ఇస్తే పోయి రాయొచ్చు. ఉన్నాయి అవి కూడా చాలా సాంగ్స్. స్టోరీస్, నేను స్టోరీ రైటర్ యాక్చువల్లీ. స్టోరీస్ కూడా నాకు చాలా స్టోరీస్ ఉన్నాయి. ఇప్పుడు మన తెలంగాణ నేపథ్యంలో ఒక స్టోరీ రాసి పెట్టా, అది తీసే ఆలోచన ఉంది. ప్రొడ్యూసర్ కోసం వెయిటింగ్. కాబట్టి ప్రొడ్యూసర్ దొరకాలి. మనం సొంతంగా అంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం కాబట్టి అంత బడ్జెట్ వేస్ట్ చేయడం కూడా లేదు. ప్రొడ్యూసర్ దొరికితే కానీ 100% మంచి స్టోరీ అది తీయాలన్న హోప్ లో ఉన్నా. ఓన్లీ ఫోక్ ఇండస్ట్రీ వరకే ఉండాలనేసి మీరు ప్రజెంట్ ఆలోచన. సో మూవీలోకి వెళ్ళాలని ఫ్యూచర్ అంటారా ఎట్లా? ఫ్యూచర్ ఆలోచన. మూవీస్ కన్నా అదేం లేదు భయ్య, మనకు ఉన్నంత వరకు హ్యాపీగా ఉన్నాం. అన్నం తింటే సరిపోతుంది అన్న ఫీల్ ఉన్నాం మనం. రోజు అన్నం తిన్నామా, పని చేసుకున్నాం అనే ఫీల్ లో మనం ఉన్నాం. ఎదిగే టైం వచ్చినప్పుడు ఎదుగుకుంటూ పోతాం అట్లా. మరి అత్యాశ లేదు, అది లేదు.
ఉన్న టాలెంట్ తో బతుకుతానా లేదన్నది ఉన్నది అంతే. ఇప్పటి వరకు హెల్ప్ సపోర్ట్ గా ఉన్నది ఎవరు? శివ హెల్ప్ లా శివ హెల్ప్. శివ హెల్ప్ లా హరీష్ హెల్ప్ లా ఉంటాడు అన్న, ఎడిటింగ్ అన్న. అంటే నాకు ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఉన్నది వీళ్ళిద్దరు. ఓకే. అంటే ఎప్పుడన్నా డబ్బులు లేవన్నా కొంచెం సాంగ్ షూట్ అయిపోయినాక రిలీజ్ అయినాక ఇస్తా అంటే మన సపోర్ట్ చేస్తారా? వీళ్ళు డబ్బులు అడిగారు నన్ను ఫస్ట్. నేను ఇంతవరకు వీళ్ళిద్దరికి డబ్బులు ఇవ్వలే, అస్సలు ఇవ్వలే. శివ హెల్ప్తో 6 సాంగ్స్ చేసా, పేమెంట్ ఇంతవరకు ₹1 కూడా ఇవ్వలేదు నాకు సాంగ్స్ విషయంలో. ఇప్పుడు రీసెంట్ ఏమైనా సాంగ్స్ కానీ ఏమన్నా రాస్తున్నారా? రాసి రీసెంట్ గా రాను బొంబాయికి రాని హీరోయిన్ లిఖిత ఉంది కదా, అవును. లిఖిత ఉండు యమునా తారక్ జాను సాంగ్ వేసింది, వాళ్ళిద్దరితో సాంగ్ చేశా. శివ హెల్ప్ లో కెమెరామెన్. ఓకే. ఇప్పుడు వాళ్ళ కాంబోలో మంచి సాంగ్ అది. ఒయిలాలో ఒయిలాలో అంటే మస్తు ఉంటుంది సాంగ్. ఓకే. ఆ షూట్ అయిపోయింది, ఇప్పుడు రిలీజ్ చేయాలి ఈ మంత్ లో. మరి మీరు పాటలు రాసినప్పుడు పాడాలనేసి ఎందుకు అనుకోరన్నా? అంటే Voice మామూలుగా చాలా ఉండాలి మందికి అనిపిస్తుంది. అంటే వాయిస్ ఉండాలి కదా, మనకు రాని దానికోసం చేయొద్దు, వాయిస్ ఉంటేనే చేయాలి అది. కొన్ని ఎవరన్నా అంటారా పాడవు అని చెప్పేసి? మామూలుగా అంటారు, కానీ మనకు రాంది మనం పాడడం కూడా వేస్ట్ కదా, ఆ పాటకి ఇబ్బంది అవుతుంది, ఆ పాట కరెక్ట్ రాదు. అట్లా చాలా సాంగ్స్ ఫెయిల్ అవుతున్నాయి. అంటే ఒకరు వాడాల్సింది ఒకరు వాడి ఏ వాయిస్ కూడా ఆ వాయిస్ కి ఇచ్చి పాడిపియాలి, మనమే వాడి మనమే రాయాలి అంటే కుదరదు. మనం రాసింది ఎవరు వాడినా అది హిట్ కావాలని కోరుకోవాలి, మనమే వాడాలనుకుంటే అది ఏమైతే అది కూడా ఫ్లాప్ అయిపోతుంది, అప్పుడు ఇద్దరు నష్టపోతారు. మీకు నచ్చిన బెస్ట్ సింగర్ ఎవరన్నా? నాకు సుమన్ బదనకల్. సుమన్ బదనకల్ నిండు పున్నమి వేళ సాంగ్ మస్తు ఉంటుంది వాయిస్. మీరు రాసిన పాటలల్లో ఆయన ఏమన్నా పాట నెక్స్ట్ ఉంది పాడితే బాగుండదు? నెక్స్ట్ ఉంది చెప్పిన నాకు బాగా మంచి ఫ్రెండ్ చెప్పి నెక్స్ట్ ఉంది, మస్తు ఉంటుంది సాంగ్. ఏం పాట? ఫోకా లేకుంటే ఫోక్ మెలోడీ బాగుంటది. ఆయన తర్వాత నచ్చిన వాళ్ళు? శ్రీనిధి సింగర్ వాయిస్, మళ్ళా శైలజ భట్ అని వాళ్ళిద్దరి వాయిస్ బాగుంటది. శ్రీనిధి ఇప్పుడు రీసెంట్ గా ఒయిలాల సాంగ్ వాడింది, తనే వాడింది. తను కూడా ఆ రోజు యాక్చువల్లీ ఆ సాంగ్ సడన్ గా ప్లాన్ చేశా, డీజే ఒకటి నేను చేయాలని కూడా ఈ సాంగ్ రాలేదు. వెంకటాజ్మీర్ అన్నకు కాల్ చేస్తే, సీన్ అన్న వెంకటాజ్మీర్ ఇద్దరు ఉంటారు, అన్నకు కాల్ చేస్తే చేద్దామన్న అన్నాడు. మార్నింగ్ సాంగ్ రాసిన, మధ్యాహ్నం రికార్డింగ్ పెట్టిండు. శ్రీనిధి కూడా పాపం ఊరు వెళ్తుంటే కాల్ చేస్తే తను 1 hour లో వచ్చేసింది. ఇక తను మనకు కొంచెం వాల్యూ ఇస్తుంది, తను వచ్చి పాడేసి వెళ్ళిపోయింది. అది 2 days లో దాన్ని మ్యూజిక్ అవన్నీ వేయించి కంప్లీట్ చేశారు. మళ్ళీ యమునా తారకున్న లిఖిత వాళ్ళు వెయిటింగ్ సాంగ్ చేద్దామంటే, నేను చెప్పే వాళ్ళు మన మీద అభిమానంతో వాళ్ళు 2 days టైం వేస్ట్ అయినా ఆగిరు, చేసి వచ్చినాం వెళ్ళి. కానీ యమునా తారక్ లిఖితతో వర్క్ బాగుంటది, మంచి ఫ్యామిలీ, చాలా మంచిగా ఉంటారు. అంటే ఇప్పటివరకు మనకు వర్క్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ బెస్ట్, ఇక ఎవరిదో ఏ ప్రాబ్లం ఉండదు. అంటే మీరు పాటలు ఓన్లీ రాసి మీ వరకే పెట్టుకుంటారా, లేకుంటే బయట వాళ్ళకి కూడా ఏమన్నా ఇస్తారా? బయట వరకు ఇప్పటివరకు వెళ్ళాను, ఓన్లీ మీ వరకే రాసి మన వరకే. మనం ఫస్ట్ మన ఛానల్ మన ఇంట్లో మనం గెలిచిన తర్వాత బయట వెళ్ళాలని ఆలోచన, ఫస్ట్ మన వరకు మనం నడుస్తుంది. బయట ఇచ్చే ఆలోచన ఉందంట, తర్వాత అది అంత టైం ఉంటే చూద్దాం. నేను స్పాట్ లో రాసుకుంటా సాంగ్, నాకు ఆలోచన చేద్దామని ఆలోచన వచ్చినప్పుడే చేస్తా. అది ఇక దానికోసం పర్టికులర్ గా కూర్చొని రాసే అంత లేదు. ఒక పాట రాయడానికి ఎంత టైం తీసుకుంటారు? అంటే మీరు నమ్మరు భయ, నేను స్టూడియోలో రాసి చేసిన సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏలో సాంగ్ వాడా కదా, ఆ స్టూడియోలో లాస్ట్ అండ్ చెన్నై స్టూడియోలో రాసా. అంటే రికార్డింగ్ నడవంగా సూపర్. ఈ ఇప్పుడు ఒయిలాల సాంగ్ కూడా ఒక చరణం స్టూడియోలో రాసిన, నడిచేటప్పుడే ఆ లాస్ట్ వర్డ్స్ అంతా స్టూడియోలో. అంటే మనం రైటర్స్ కాబట్టి ఆటోమేటిక్ గా వస్తా ఉంటాయి. మీకు నచ్చిన హీరో ఎవరైనా? దేనిలో హీరో అంటే మూవీస్ లో? చిరంజీవి గారు. ఆయన మూవీలో ఏదైనా మంచి సాంగ్ పాడతారా? సాంగ్ వాడాను, అన్ని ఫేవరెట్ మనకి. మళ్ళీ ఇది రాని రోజు ఒక్కసారి తింటా. చిరంజీవి గారు అంటే ఫుల్, అంటే ఆయన కష్టపడి పైకి వచ్చిండు, ఇప్పటి స్టిల్ ఎదే కొద్ది ఒదిగుండారంటారు కదా. అంటే పేరు వాడంత మన స్థాయి కాదు, కానీ చిన్నప్పటి నుంచి ఫ్యాన్సీగా సినిమా చూసిన. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు ఫస్ట్ హీరో ఎవరంటే ఆయననే. అంతే, కింద కూర్చొని చూసినాం సినిమా. అప్పుడు ₹5 టికెట్, మేము ఎంత 3rd 4th క్లాస్, అప్పుడే ఫ్యాన్స్. అప్పుడు అన్నయ్య సినిమా ఏమో రిలీజ్ అయితే కింద కూర్చొని చూసి. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏమేమి సాంగ్స్ రాబోతున్నాయి మీ దగ్గర నుంచి? ఇప్పుడు రీసెంట్ గా ఒయిలాల సాంగ్ లిఖిత అది రాను బొంబాయికి రాని హీరోయిన్ యమునా తారక్ వాళ్ళతో ఉంది. హరిణి రెడ్డి తనతో సాయిలన్న పార్ట్ 2 అది ఉంది. ఇంకోటి నేను ఒకటి చేసా, మన్కృతి అని, తనతో ఒకటి. థర్డ్ సాంగ్ లో ముద్దాబంతి పువ్వులాగానే ఒక సాంగ్ ఉంటుంది. మీరు ఏమైనా యాక్టింగ్ చేయబోతున్నారా? అందులో ఉన్నా నేను, యాక్టింగ్ చేసి. నెక్స్ట్ లవ్ పేలు రాము సింగర్ తో ఒకటి ఉంది. అంటే ఆల్రెడీ ప్లాన్స్ అన్ని గట్టిగా పెట్టేసారు? ప్లాన్ రెడీ ఉంది. డిఫికల్ట్ సిచువేషన్ ఉంటే డిఫికల్ట్ ఏమి ఉండదు, కానీ కొంచెం ఇందులో నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు నా ఫోక్ లో. అంటే అవసరం లేని దగ్గర వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా బ్యాడ్ చేయడం ఒకటి చాలా, అది నాకు నచ్చట్లేదు. అంటే మన అన్నం పెట్టిన వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. కెమెరామెన్ నన్ను మోసం చేసిండు. 3-4 సాంగ్స్ నేను లైఫ్ ఇచ్చిన, నా గురించి వేరే అమ్మాయిలకి బ్యాడ్ చెప్పడం. వాళ్ళ తర్వాత రియలైజ్ అయ్యారు
అసలు మేము ఆయన ఎందుకు మీ గురించి అట్లా చెప్పిండని వాళ్ళే రియలైజ్ అయ్యారు. సారీ అంటే మీ సారీ లద్దు మీరు అద్దు పక్క ఊరు అని చెప్పిన. నేను అన్నం పెట్టినా మీకు, అవునవును, అన్నం పెట్టిన వాళ్ళకి అన్నం పెట్టిన సున్నం పెట్టారు. నేనేమో ఎలాంటి వాళ్ళని మీకు తెలిసి కూడా అవును. వాడు కూడా చెప్తే మీరు ఎట్లా వింటారు? మీకేం ఎథిక్స్ ఉన్నట్టు? అట్లా నాకు అది ఒకటి వెన్నుపోట్లు. ఈ రీసెంట్ గా ఒక అమ్మాయి షూట్ ఉంటే క్యాన్సిల్ చేపించిండు ఒక ప్రొడ్యూసర్. సో ఇట్లాంటివి కూడా చాలా ఎదురయ్యాయి. జరుగుతాయి అన్న, చాలా ఉంటాయి. వాటన్నిటిని ఏ విధంగా ఫేస్ చేసారు మరి మీరు? ఫేస్ మన రియాక్షన్ స్పాట్ ఉంటుంది అన్న. ఆ, నేను వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు ఉండదు. ఆ, నేను డైరెక్ట్ కాల్ చేసి నీ బాధ ఏంటి రాబాయ్ ఫస్ట్ చెప్పాను. ఆ, అసలు నీ ప్రాబ్లం ఏంది, నువ్వు ఎందుకు షూట్ క్యాన్సిల్ చేయించినావు ఉమ్, అంటే ఇక అట్లా కాదు ఇట్లా కాదు అట్లా కాదు ఇట్లా కాదు కాదు, నీ సాంగ్ కి నేను డిస్టర్బెన్స్ చెప్తే నువ్వు మాట్లాడాలి. ఓకే. నా సాంగ్ నేను చేసుకుంటా. ఎవరికి ఇష్టం ఉంటేనే వాళ్ళు హీరోయిన్స్ అయినా ఎవరు వాళ్ళ ఇష్టం అవును. ఉంటేనే సాంగ్ చేస్తారు. అవును, ఫోర్స్ఫుల్ గా ఎవరు చేయరు. అవును, ఎవరైనా వాళ్ళ కళ కోసం వాళ్ళు వస్తారు. అవును. నా సాంగ్స్ నేను రాసుకున్నా, నేను హిట్ చేసుకున్నా, నేను తెచ్చుకుంటా, అవును. చేసుకుంటా. క్యాన్సిల్ చేయడం ఇట్లాంటివి పెట్టద్దని. కానీ వెన్నుపోట్లు దగ్గర వాళ్ళు కొడిసారు. అది ఇండస్ట్రీ అయినా బయట అయినా ఫ్రెండ్స్ ల చుట్టాలలో అయినా అందరూ అంతే. కానీ నేను మాత్రం పోకిండి కానీ చుట్టాలకు చూపెట్టుకోవడానికి. ఆ, వాళ్ళ అన్న మాటలు ఇప్పటికి కూడా స్టిల్ వాళ్ళకే చెప్తున్నా. ఆ, మీరు నాకు వేసేది ఏం లేదు, మీరు పెడితే నేను తిన్నది లేదు. అవును, నేను మా తాత సంపాదించిన ఆస్తి ఉన్నది, ఉమ్, మేము అనుభవించుకుంటాం, మేము తింటాం. అంతే మా తాతది కూడా మేము తింటాం. అంతే. అయినది మాకే హక్కు ఉంది. అవును. మీ ఇంటికి ఎవరింటికి వచ్చి నేను అన్నం పెట్టమనట్లే. అవును, నాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేనే చూసుకుంటున్నా. అవును, దయచేసి నా జోలికి రాకండి. ఇక వస్తే నెక్స్ట్ నా రియాక్షన్ ఇంకా సాలిడ్ ఉంటది. ఇప్పుడు కూడా ఇస్తా. ఆ, నా గెలుపు మీకు అది వేరే లెవెల్ ఉంటది. గెలుపుతారా చూపించాలి ఇంకా. బరాబర్ మాటలు ఏం చెప్తాను వాళ్ళకి, కానీ చేతలు చేసి చూపిద్దామని పట్టుదలతో ఉన్నా ఇందులో. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న.